బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్పై రేవంత్ సర్కార్ కత్తిగట్టింది. ఇష్యూలో అక్రమ కేసులు పెట్టి సుమన్ అరెస్టు చేసిన కాంగ్రెస్కు కడుపు మంట చల్లారలేదు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజ్యాంగాన్ని కూనీ చేస్తుంది. ఎంపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా పనిచేసిన బాల్కా సుమన్ను జైల్లో వేధిస్తున్నది చాలదన్నట్లు అడ్డగోలు కేసులు పెడుతూ రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన చేస్తున్నాడు. అధికార పార్టీ ఒత్తిడితో బాల్కా సుమన్ను 4 రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సుమన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులకు బెయిల్ కూడా రాకుండా కుట్రలు పన్నుతుంది. కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నప్పటికీ అదనంగా మరో పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించి మరీ బూటకప్పు కేసులకు బలం చేకూర్చేలా రేవంత్ కుయుక్తులు పన్నుతున్నాడు. అయితే అక్రమ కేసుల విషయంలో బాల్కా సుమన్కు బెయిల్ మంజూరు చేయాలని బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు ఇవాళ కోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఆదిలాబాద్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, బాల్కా సుమన్కి బెయిల్ కూడా రాకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. తాజా పరిస్థితి ఏంటి? వెంకటేష్, ఇప్పటికే ఈ క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఒక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వము బాల్కా సుమన్తో పాటు బీఆర్ఎస్ నేతలపై ఇప్పటికే అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగింది. అలాగే జైలుకు పంపించినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఇంకా కక్షపూరితంగా కూడా వ్యవహరిస్తున్నది. ఓవైపు జైలులో బాల్కా సుమన్ను జైలు అధికారులు మానసికంగా వేధించడంతో పాటు మరోవైపు పోలీసులు సైతం ఈరోజు పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈరోజు మంచిర్యాల పై వాదన ఆర్గ్యుమెంట్ జరగడంతో పాటు ఈ పోలీస్ కస్టడీపై కూడా ఆర్గ్యుమెంట్ జరగనున్నాయి. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి సీనియర్ న్యాయవాది శ్రీకాంత్ గారిని ఆయన అడిగి తెలుసుకుందాము. ఈరోజు ఈ బెయిల్ పిటిషన్ మీద అలాగే పోలీస్ కస్టడీ మీద ఎలాంటి వాదన జరగబోతున్నాయి, ఈ విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంది? చూడండి సార్, ప్రజాస్వామ్యంలో మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. అందరూ కూడా వాటికి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? నిన్న మనం చూసినాం, ప్రజాస్వామ్యాన్ని కాదని, చట్టాలని కాదని పోలీసులు రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినట్టుగా సుమన్ గారి ఇంట్లో పోయి సోదాలు చేసేసి ఎందుకంత తొందరపడుతుండో నాకైతే అర్థమైతే లేదు. ఆల్రెడీ వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసారు, కస్టడీ కావాలని చెప్పేసి. కస్టడీకి ఇచ్చేసి ఏదైనా సోదాలు చేయాలంటే అక్కడ తీసుకొని పోయి ఏం చేసినావు, ఏం కథ అని అడగాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు? మాకేం డౌట్ వస్తూ ఉంది అంటే, నిన్న పోలీసులు పోయి ఇంట్లో ఏమైనా పెట్టొచ్చి ఈరోజు ఒకవేళ కస్టడీ పిటిషన్ అలా అయితే ఈయన తీసుకుపోయి వీటిని అన్ని స్వాధీనం చేసుకున్నామని రాళ్ళు కానీ కట్టెలు కానీ ఇంకేదైనా దాడి చేయడానికి ప్రయత్నం ఉంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టిన అనుమానం మాకు కలుగుతూ ఉంది. ఇలాంటి ప్రజాస్వామ్యంలో పోలీసు వాళ్ళకు ఒక చట్టం ఉంది, వాళ్ళకి పర్మిషన్ తీసుకొని ఇల్లుని సర్చ్ చేయాలని, సోదాలు చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా వివేక్ గారు చెప్పిన ప్రొసీజరు, రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పిన ప్రొసీజరు వీళ్ళు అడాప్ట్ చేసుకొని చేస్తామంటే ఇది చట్టానికి విరుద్ధము. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు ఆల్రెడీ కోర్టు వారు కస్టడీ పిటిషన్ ఆర్గ్యుమెంట్ కోసం ఉంది. కస్టడీ పిటిషన్ విచారణ అయిన వెంటనే కస్టడీకి కోర్టు వారు ఇస్తారా ఇవ్వరా అనేది కోర్టు వారు తేలుస్తారు. మా ఆలోచన ప్రకారం అయితే కస్టడీకి ఇవ్వరు అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యింది, దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇంకా ఎలాంటి విషయాలు లేవు. అలాగే బెయిల్ కూడా ఈరోజు విచారణకు ఉంది. కానీ బెయిల్లో మాకు తెలిసిన సమాచారం ఏంది అని అంటే, గవర్నమెంట్ వారి ఒత్తిడి మేరకు అక్కడున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, కొత్తగా అపాయింట్ అయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు టైం తీసుకోవాలని ఆలోచిస్తున్నారని చెప్పేసి అర్థమవుతా ఉంది. కానీ ఇలాంటి సంఘటనలు చేయడం చట్టానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధము. వాళ్ళు ఏదైతే చట్టానికి లోబడి పనిచేయాలి, కానీ చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని పోలీసు వాళ్ళు కానీ, అక్కడున్న కొత్తగా అపాయింట్ అయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, గవర్నమెంట్ కానీ చట్టానికి విరుద్ధంగా చేస్తాము అంటే ఇది చాలా అప్రజాస్వామికము. ప్రజాస్వామ్యంలో ఆల్రెడీ జైల్లో ఆయనను సతాయిస్తూ ఉన్నారు. బయట కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఆయనకు ఎలాంటి శిక్ష వేయాలి, ఎలా లోపల ఎన్ని రోజులు ఉంచాలి అనే ఉద్దేశంతో క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆయన ఎక్కువ రోజులు ఉంచితే మనం క్యాతన్పల్లిలో మనం స్వాధీనం చేసుకోవచ్చు అనేది అర్థమవుతూ ఉంది. కానీ మాకు కోర్టు మీద కానీ న్యాయస్థానాల మీద కానీ నమ్మకం ఉంది. ఇలాంటి రాక్షసానందం పొందడంలో గవర్నమెంట్ ప్రతి విషయంలో, కేటీఆర్ గారి విషయంలో కానివ్వండి, కేసీఆర్ గారి విషయంలో కానీ
రాక్షసానందం పొందుతూ ఉంది. ఈ రాక్షసానందం ఎక్కువ రోజు నిలవదు. వెంటనే మేము దీన్ని కోర్టు వారు బెయిల్ ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న జరిపిన సోదాలని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద కూడా కోర్టు వారికి ఈరోజు మేము కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. వారు అన్యాయంగా అక్రమంగా చొరబడి అక్కడున్న కంప్యూటర్లు కానివ్వండి, మా పిల్లల ఫోన్లు కానివ్వండి, వాళ్ళని తీసుకొని పోయి ఫోన్లు స్వాధీనం చేసుకొని అక్కడ కంప్యూటర్లు స్విచ్ చేసుకొని మేము ఎవరైనా లేని టైంలో వాళ్ళు లోపల చేసి ఏం చేశారని మాకు కొంచెం డౌట్గా ఉంది. ఈ విషయంలో కూడా మేము కోర్టు వారికి విన్నవించడం జరుగుతూ ఉంది. అంటే ఒక సాధారణ రిమాండ్లో ఉన్న వారికి కస్టడీ అంటే బాలకృష్ణ వంటి ప్రజాప్రతినిధికి ఈ కస్టడీ తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉన్నదంటారు? కస్టడీ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకపోతే వాళ్ళు అనుకున్న జరగక కానీ ఈ బాల్కసుమన్ గారి కేసులో క్లియర్గా ఇన్వెస్టిగేషన్ రిమాండ్ షెడ్యూల్లో క్లియర్గా ఉంది. 8 మందిని వాళ్ళు ఎగ్జామిన్ చేసిండ్రు, అక్కడున్న రాళ్ళు సీజ్ చేసిండ్రు, ఆ ట్రాఫిక్ పోలీస్ సంబంధించిన కొట్టిందని చెప్పేసి అది సీజ్ చేసిండ్రు. ఇంకా అక్కడ సీజ్ చేయడానికి ఏమీ లేదు. వాళ్ళు క్లియర్గా ఒప్పుకున్నారు రిమాండ్ షెడ్యూల్లోనే. ఏమన్నారు, మా దగ్గర ప్రతిదీ కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉంది, ఈ వీడియో క్లిప్పింగ్ ద్వారా మేము అరెస్ట్ చేసినాము, ఇంకా కొంతమందిని అరెస్ట్ చేస్తాము, వీళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి క్లియర్గానే చెప్పిండ్రు. చెప్పినప్పుడు ఇలాంటి కేసులలో ఆయనని సతాయించడానికి బెయిల్ రాకుండా చూడడానికి కస్టడీ పిటిషన్స్ వేస్తారు. ఈ కస్టడీ పిటిషన్లో కోర్టు వారు కూడా ఇంతకుముందు కొన్ని కేసులలో చాలా కేసులలో కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసిండ్రు. ఈ కేసులో కూడా కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేస్తూ బెయిల్ అలో చేస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి, ఈ రాజకీయ కక్షని ఏ విధంగా చూడవచ్చు? బాలకృష్ణపై అక్రమ కేసులు బనాయించడంతో పాటు ఇప్పటికే ఎన్నో కేసులను అక్రమంగా చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. ఈరోజు కూడా బెయిల్ పిటిషన్ వేయడం, బెయిల్ను ఇది కస్టడీ పిటిషన్ వేయడం, అలాగే ఇటు అనేక అక్రమ కేసులను బనాయించిన ప్రభుత్వాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రశ్నించే నాయకుడు ఇప్పుడు ఉన్నాడు బాలకృష్ణను, ప్రభుత్వాల వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రశ్నించే నాయకున్నే లోపలనే అనే కక్ష రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో మా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఏది ఏమైనప్పటికీ ఈ కక్ష సాధింపు చర్యలు అనేది ఉండేవి కావు. ఏది ఉన్నా ప్రజలకు వారికి అనుకూలమైన పరిస్థితులను అందించే ఒక ప్రగతి బాటలో నడిపించిన కేసీఆర్ గారి నాయకత్వం, ఆ నాయకత్వంలో ఉద్యమ నాయకుడు బాలకృష్ణ విద్యార్థి ఉద్యమాల్లో విద్యార్థులకు అనేక ఉద్యమాల్లో అప్పుడు తెలంగాణ ఉద్యమం కానీ విద్యార్థులకు ఇలాంటి సమస్యలు ఉన్న ముందుండి నాయకత్వం వహించి వారికి అనేక వసతులు ఏర్పాటు చేసిన ఈరోజు ఈ యొక్క విద్యార్థి లోకానికి కూడా తీరాని అన్యాయం జరిగిందని భావిస్తూ ఉన్నాం. నేను చెన్నూరు కూడా వెళ్ళాను. ఆ చెన్నూరులో కూడా పరిస్థితి ఇప్పుడు అందరూ అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎందుకు ఇలాంటి చర్యలు చేస్తూ ఉన్నారు, ఇంత మంచి నాయకుడిని ఈరోజు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తాను. మేము కూడా వారికి ఒకటే చెప్తా ఉన్నాం, చర్యకు ప్రతిచర్య అనేది ఉంటుంది. రాజకీయంలో మనం రాజకీయాలు చేయాలా కానీ ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేయడం, అక్కడ ఉన్న పాపం కౌన్సిలర్ల ఇంటిపై దాడి చేసి వారి యొక్క వాల్ని పడగొట్టడం, మేము నమ్ముతాం, చట్టాన్ని మేము గౌరవిస్తాం, చట్టంపై మాకు పూర్తి అవగాహన ఉన్నది. వారికి కూడా తగిన ఏదైతే పనిష్మెంట్ అనేది అవుతుందని మేము పూర్తి భరోసా చేస్తూ ఉన్నాం. మాకు ఎందుకంటే ఇలాంటి నాయకుడిని, ఒక దళిత నాయకుడు, విద్యార్థి, చిన్న స్థాయి నుంచి వచ్చిన నాయకుడు, అతనికి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క విషయానిపై అవగాహన చేసి వారి గ్రౌండ్ లెవెల్లో పట్టు ఉంది. కాబట్టి ఎలాంటి ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దని వారి యొక్క ఈ గొంతుకలు నొక్కడానికే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పూడుతూ ఉన్నది. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఇలాంటి ఇప్పటికైనా మానుకొని వెంటనే వారిని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి సార్, ఈ రాజకీయ కక్షలు ఏ విధంగా చూడవచ్చు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా జరిగినటువంటి ఎన్నికలలో భారీ విజయం సాధించినటువంటి మా కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, మరి ప్రజాస్వామ్యంగా 16 తారీఖు నాడు ఏదైతే చైర్మన్ ఎన్నిక ఉండేనో దానికి అటెండ్ కాకుండా, హాజరు కాకుండా అడ్డుకోవడం, మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కాకుండా ఏమంటారు? అదేవిధంగా మీరు ఒకవేళ మీ కౌన్సిలర్లు గెలిచినట్టయితే న్యాయబద్ధంగా ఎన్నికకు సంబంధించినట్టు ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది, దాన్ని కానివ్వండి. మీ వాళ్ళు ఉంటే మీ వాళ్ళు నెక్కుతారు కదా. అనవసరంగా ఒక నాయకుడిని, ఒక దళిత నాయకుడిని ఇబ్బంది పెట్టడము, మరి ప్రభుత్వము మీ యొక్క అధినాయకత్వం ఏదైతే ఉన్నదో రాజ్యాంగం సంకర పెట్టుకొని భారతదేశం అంతా తిరుగుతారు, అదే రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఒక నాయకుడు, ఒక యువ నాయకుడు, దళిత నాయకుడు, ఎదిగిన నాయకుడు, ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా
అన్ని అనుభవాలు ఉన్నటువంటి ఒక నాయకుడిని, యువ నాయకుడిని బంధించాలని ఇది కుట్రపూరితమైన చర్య. ఇది ప్రభుత్వము ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మా దళిత వర్గాల తరపున కూడా ఖండిస్తూ ఉన్నాము. వెంటనే బాల్కా సుమన్ గారిని విడుదల చేయాలి. లేని పక్షంలో తప్పకుండా దానికి తగిన బుద్ధి చెప్తాం. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగానే బాల్క సుమన్పై అక్రమ కేసులు బనాయించడంతో పాటు కక్షపూరితంగా కుట్రలకు తెరలేపుతుందని అందులో భాగంగానే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించిందని ఒక దళిత నాయకుడు, యువక నాయకుడిని, ఒక ప్రజాప్రతినిధిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విపుగా పనిచేసిన బాల్క సుమన్పై అనేక అక్రమ కేసులు బనాయించి వేధింపులే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఇలాంటి ప్రజలే తిప్పికొడతారని ఖచ్చితంగా తాము భవిష్యత్తులో ఈ ప్రతిచర్య విధంగా తాము ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని మాత్రము నిలదీస్తుంటామని, ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.